హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటింటి కబుర్లు. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ స్నాక్ ఐటెంని ప్రిపేర్ చేసి చూపిస్తానండి. బియ్యంతో ప్రిపేర్ చేసుకునే ఈ కేక్స్ని ఆవిరి మీదే ఉడికించుకోవచ్చు. ఇంకా ఎంతో హెల్దీగా ఉంటాయి. తినేటప్పుడు కూడా మీ పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగుంటాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే వీటిని సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఫస్ట్ దీనికోసము మిక్సీ జార్ తీసుకొని 4 అవర్స్ పాటు నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఒక కప్పు బియ్యానికి ఒక 2-3 స్పూన్లు అటుకులు వేసుకోవాలండి. అటుకులు కూడా నేను ఒక 10 మినిట్స్ నానబెట్టాను, పిండి బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేదానికి. అలాగే ఒక పిడికెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. స్వీట్నెస్ కోసము బెల్లం యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. అలాగే 4 యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము. ఈ లోపల ఒక చిన్న గిన్నెలో పాలు తీసుకొని దాంట్లో 1 స్పూను డ్రై ఈస్ట్ అండి, ఇది ఒక స్పూను, 1 స్పూను పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఈస్ట్ బయట మనకి ఈజీగా దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో. చూడండి, నేను మిక్సీ బట్టి గిన్నెలో పోసుకున్నాను. ఈ బ్యాటర్ ఎలా ఉండాలంటే దోశ పిండి కన్నా కొంచెం తిక్కుగా ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈస్ట్ పాలు, అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ ఈస్ట్ ఈ పిండిలో మొత్తం బాగా కలిసేలాగా బాగా తిప్పుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మంచి రెసిపీస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల పచ్చి కొబ్బరి ముక్కల్ని నెయ్యిలో వేసుకొని పక్కన పెట్టుకుందాము. 2 అవర్స్ తర్వాత చూడండి, మన పిండి బాగా బబుల్స్ లాగా ఫామ్ అయింది కదా. ఇలా ఉంటే ఏంటంటే మన ఆవిరి కేకులు అనేవి బాగా గుల్లగా వస్తాయి. ఇక్కడ నేను కొన్ని గిన్నెలకి నెయ్యి అప్లై చేసుకొని ఈ కేక్ బ్యాటర్ని వేసుకుంటున్నాను. ఫుల్గా వేసుకోవద్దు, పొంగతాయి, కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి వేసుకోవాలి. ఇంకా దీంట్లో ఫ్రై చేసుకున్న కొబ్బరి పలుకులు వేసుకోవాలి. అలాగే మొత్తం రెడీ చేసుకోవాలండి. వీటిని ఇప్పుడు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని వాటర్ పోసుకొని స్టాండ్ వేసుకొని ప్లేట్ పెట్టుకున్నాను. దాని మీద మనం రెడీ చేసుకున్నాం కదా పిండి బ్యాటర్ని, ఆ గిన్నెల్ని ఒకదాని తర్వాత ఒకటి నీట్గా సర్దుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన కేక్స్ అనేది రెడీ అయిపోతాయండి. నార్మల్గా కేక్స్ అయితే అరగంట పైనే మనం బేక్ చేసుకోవాలి, బట్ వీటికి అంత టైం ఉండదు, వెంటనే అయిపోతుంది. ఇవి ఉడికినాయా లేదా అని చెక్ చేసుకోవడానికి టూత్ పిక్ కానీ చాక్ కానీ దీని మధ్యలో గుచ్చి చూస్తే చాక్ నీట్గా వచ్చినట్లయితే ఉడికిపోయినట్టే. ఇంకా ఈ బయటకు కూడా ఈజీగా వచ్చేస్తాయండి, అవి గిన్నెలకు అతుక్కోవటం అలా ఏమీ ఉండదు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలకి ఎంతో హెల్దీ, ఇవి బాగా బలంగా ఉంటారు. వీటిని వీక్లీ వన్స్ అయినా తయారు చేసి పెడితే. ఇంకా వీటిని ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ కదా, అన్నీ ఇంట్లో ఉండే రెసిపీస్ తోటే ప్రిపేర్ చేసుకోవచ్చు. మా బాబు అయితే అప్పుడే వచ్చేసాడు, రెడీ అయినాయా మమ్మీ అని. లోపల చూసారా ఎంత సాఫ్ట్గా పొరలుగా వచ్చిందో. టేస్ట్లో మాత్రం ఇంకా నెంబర్ 1 సూపర్గా ఉంటాయి, లైట్ స్వీట్గా, ఇంకా చాలా బాగుంటాయి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ డూ